సాధించారు. అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంత కాలం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించముగాక సహించము. ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, అది మినిట్స్ ఉంటుంది, దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు? పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు? అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా, బాబు ఒత్తిడి పనిచేసిందా, ఏ ఒత్తిడి మీద మరి పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాయ్కాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పొద్దుగాల బాయ్కాట్ అన్నావు, తెల్లారి వరకు బాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని. ఈ బాయి రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది, ఆ చీకటి ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మీ అందరికీ తెలిసి ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడం ఏంది? ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి, ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా పెట్టుకుంటాడు. ఇలా పేరుకేమో రేవంత్ పాలన, కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే. అంటే ఇలా ఇదొక్క విషయంలో కాదు, అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు, రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు. ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు, ఆంధ్ర వారికి ఇలా తెలంగాణలో బాబు గారు చెప్పుడు, రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది. అంటే